నీల్, అంజలి, కరణ్, సమీరా నలుగురు పాత స్నేహితులు ఒక అలసటైన వారం తర్వాత ఒక ఉత్కంఠభరిత వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ఒక దూరపు హిల్ స్టేషన్ లోనావాలా దగ్గరున్న పాత బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ బంగ్లా దట్టమైన అడవుల నడుము ఉండేది. దాని దెయ్యం కథలకి పేరు మోసినది. కానీ వాళ్ళకి ఇదంతా సాహసంలో భాగం. సాయంత్రం అవుతుండగా ఆ బంగ్లాకి చేరుకుంటారు. దారి పొడవునా నవ్వులు, సరదాలు సాగుతూనే ఉంటాయి. కానీ బంగ్లా ముందుకి రాగానే ఒక విచిత్రమైన నిశ్శబ్దం నలువైపులా అలుముకుంటుంది. బంగ్లా ప్రాచీన నిర్మాణం, ఊడిపోయిన రాళ్ళు, వంగిపోయిన కిటికీలు దానికొక చిల్లర దెయ్యాల రూపాన్నిచ్చాయి. కానీ సాహసం, ఉత్సాహంతో వాళ్ళు లోపలికి ప్రవేశిస్తారు. బంగ్లా లోపలి దృశ్యం మరింత పాతగా, రహస్యంగా ఉంది. దుమ్ము పట్టిన ఫర్నిచర్ మీద పాత ఫోటోలు, మెరిసే సాలెగోళ్ళు అంతా ఒక భయంకర వాతావరణాన్ని సృష్టించాయి. నీల్ అందర్నీ ధైర్యపరుస్తూ ఇలా అన్నారు, మనం ఇక్కడికి భయపడటానికి కాదు, మజా చేయటానికి వచ్చాం. పదండి, అన్నీ సర్దుదాం. రాత్రి భోజనం తయారు చేసుకున్నాక అందరూ లాబీలో గుమిగూడారు. కాసేపు నవ్వులు, సరదాలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడిపారు. సమీరా ఒక భయంకరమైన కథ చెప్పమని సూచించింది. మనమందరం మన అత్యంత భయంకరమైన కథలు చెప్పుకోవచ్చు కదా. అంజలి ఇలా చెప్పింది, నేను విన్నాను, ఈ బంగ్లాలో ఒక బ్రిటిష్ ఆఫీసర్, అతని భార్య ఉండేవారట. చెప్పుకోవడం ప్రకారం ఆ ఆఫీసర్ యుద్ధంలో చంపబడ్డాడు. అతని భార్య విరహంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతుంటాయని జనమంటారు. కరణ్ నవ్వుతూ, ఓహ్ చాలు ఇవన్నీ పుకార్లు అన్నాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా కరెంటు పోయింది. నలువైపులా చీకటి అలుముకుంది. కొవ్వొత్తుల వెలుగులో నలుగురు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. నీల్ ఇలా అన్నాడు, ఇదంతా కేవలం యాదృచ్ఛికం, నేను జనరేటర్ ఆన్ చేస్తాను. నీల్ జనరేటర్ ఆన్ చేయగానే ఒక లోతైన భయంకరమైన ధ్వని మారుమ్రోగింది. లైట్లు మళ్ళీ వెలిగాయి. కానీ ఇప్పుడు అంతా మునుపటిలా లేదు. సమీరా చూసింది, గతంలో గోడకు వేలాడుతున్న ఒక ఫోటో ఇప్పుడు నేల మీద పడి ఉంది. ఆ ఫోటోలో ఆ బ్రిటిష్ ఆఫీసర్, అతని భార్య బొమ్మ ఉంది. ఏంటి, ఈ ఫోటో ఇంతకుముందు ఇక్కడ లేదే? సమీరా వణుకుతూ అంది. బహుశా గాలికి పడిపోయిందేమో, కరణ్ ధైర్యం చెప్పాడు. అప్పుడే ఒక కిటికీ పెద్దగా శబ్దం చేస్తూ మూసుకుంది. నలుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నీల్ నవ్వుతూ, భయపడాల్సిందేం లేదు, ఇది పాత ఇల్లు, ఇలాంటివి సాధారణమే అన్నాడు. కానీ ఆ రాత్రి విచిత్ర సంఘటనలు పెరిగిపోయాయి. సమీరాకి ఎవరో తనను తాకుతున్నట్టు అనిపించింది. అంజలికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కరణ్ ఒక నీడను చూశాడు. అది అకస్మాత్తుగా మాయమైపోయింది. నీల్ అందర్నీ శాంతపరచడానికి ప్రయత్నించాడు. కానీ తనకు లోపలే భయమేసింది. రాత్రి 2వ జాములో నీల్ మెలకువ వచ్చింది. చూస్తే సమీరా మంచం మీద లేదు. సమీరా అని అరిచాడు. కానీ జవాబు రాలేదు. త్వరగా లేచి మిగతా వాళ్ళని లేపుతాడు. సమీరా కనిపించట్లేదు, భయంగా చెప్పాడు. అందరూ కలిసి సమీరా కోసం వెతకసాగారు. ఒక గదిలోంచి మెల్లగా వెలుగు వస్తోంది. వాళ్ళు గది తలుపు తీయగానే సమీరా ఒక పాత అద్దం ముందు నిలబడి కనిపించింది. ఆమె కళ్ళు శూన్యంగా ఉన్నాయి. ఏదో గొణుగుతోంది. నీల్ సమీరాని పట్టుకుని కుదిపాడు. సమీరా, ఏమైంది నీకు? సమీరా ఒక్కసారిగా బిగ్గరగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ వచ్చాక ఆమె చెప్పింది, అద్దంలో తనకు తను కాకుండా ఒక తెల్ల చీరలో ఉన్న స్త్రీ కనిపించిందట. ఆ స్త్రీ సహాయం కోరిందట. ఆపై సమీరాని తన వశం చేసుకుంటున్నట్టు అనిపించిందట. అంజలి భయంగా, మనం ఈ చోటు నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఈ ఇల్లు మంచిది కాదు అంది. కానీ వాళ్ళు బయటికి వెళ్ళటానికి ప్రయత్నించగానే బంగ్లా తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. ఇప్పుడు వాళ్ళు బయటికి టోపకారు. నీల్ ఇలా అన్నాడు, నీల్ తెలివిగా వ్యవహరించాలి, ఇది భారత్లో జాతనంన కోరిందట్లేదు. చివరికి సమీరాకి ఆ అద్దం కనిపించిన గదికే తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చూసేసరికి అద్దం మీద ఏదో చెక్కి ఉంది. నీల్ దగ్గరికి వెళ్ళి చదివాడు, ఈ బంగ్లా మా ఆశ్రయస్థలి, మాకు శాంతి కావాలి. అంజలి వివరించింది, బహుశా ఆ ఆత్మలు శాంతిని కోరుతున్నాయి, మనం వాటికి సహాయం చెయ్యాలి.
వాళ్ళు పాత పుస్తకాలు దస్తావేజులు వెతికారు. అప్పుడు తెలిసింది బంగ్లా వెనుక ఒక చిన్న శ్మశానం ఉందని. అక్కడే ఆ బ్రిటిష్ ఆఫీసర్ అతని భార్యని పూడ్చారని. వాళ్ళు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. వారి ఆత్మల శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించారు. అకస్మాత్తుగా గాలి దిశ మారింది. ఒక అద్భుతమైన శాంతి నలువైపులా వ్యాపించింది. బంగ్లా వాతావరణం తేలికైంది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. అందరూ బయటికి వచ్చారు. సూర్యుడు ఉదయించబోతున్నాడు. నీల్ ఊపిరి పీల్చుకుంటూ బహుశా మనం వారి ఆత్మలకు శాంతినిచ్చాము అన్నారు. వాళ్ళంతా ఒక కొత్త ఉదయాన్ని స్వాగతిస్తూ బంగ్లా నుంచి సెలవు తీసుకుంటారు. వారి గుండెల్లో ఒక అద్భుతమైన అనుభవం, మరపురాని ఓ ఉత్కంఠభరిత వీకెండ్ ట్రిప్ జ్ఞాపకాలతో. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం, షేర్ చేయడం, ఇలాంటి మరిన్నింటి కోసం